రీసెంట్గా మీడియాతో మాట్లాడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారనేది యాజ్ ఇట్ ఈస్గా చెప్తా వినండి. పోలీసులైనా సరే, ఉద్యోగులైనా సరే వాళ్ళు మనుషులు కాదా? ముందుగా వాళ్ళు మనుషుల తర్వాతే కదా ఉద్యోగులు అయ్యారు. వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకోవచ్చు మనం అనుకుంటే ఏ రకంగా అది కరెక్ట్ అవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నేను నాగాలాండ్ నుంచి రాలేదు, పంజాబ్ నుంచి రాలేదు, ఇంకో చోట నుంచి రాలేదు. నేను ఆంధ్రప్రదేశ్ యొక్క మట్టిలో పుట్టా, ఇదే మట్టిలో పెరిగా. నాకు చీము నెత్తురు, సిగ్గు, లజ్జ, భయం, వెరుపు, తెలివితేటలు అన్నీ ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా తప్పు చేస్తే మిత్రులకి, ఇంట్లో వాళ్ళకి ఎట్లా మొహం చూపించుకోవాలి అనేటువంటి భయం కానీ ఇంకొకటి కానీ నాకు ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని రకాల విలువల్ని కూడా నేను ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాను. 10 జిల్లాల్లో నేను పనిచేశాను. విజయవాడ సిటీకి కమిషనర్గా 2 సార్లు పనిచేశాను. లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. వేలాది మంది సిబ్బంది నా కింద పనిచేశారు. వీళ్ళందరిలో ఒక్కళ్ళైనా నా పట్ల వేలెత్తి చూపించమనండి. జీవితాంతం నా క్యారెక్టర్ నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే చివరి 3-4 సంవత్సరాలు నన్ను ఇంత దారుణంగా టార్చర్ పెడతారా? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యేవాడినా? ఎవరైనా అసలు ఇలా జరుగుతుంది అని తెలిస్తే ఇదంతా చూస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్లో ఎవరైనా జాయిన్ అవుతారా రేపొద్దున? పెగాసస్ సాఫ్ట్వేర్ని మేము అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో, నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి టైంలో ఎవరో కొనలేదు, ఎవరో వాడలేదు. ఇదైతే ఫైనల్. నేను మరోసారి మళ్ళీ చెప్తున్నా, కమ్మ కులం వారికి ఎక్కువ అయినటువంటి అవకాశాలని అట్లాగే పదోన్నతల్ని ఇచ్చారనేది కూడా పూర్తి అబద్ధం అన్నారు ఏబి వెంకటేశ్వరరావు. మరోపక్క ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు రెండోసారి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ నెల 8న క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీని మీద ఇరువైపుల వాదనల మీద హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఈ నెల 8 ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీని మీద ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. క్యాట్ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు కోరారు. ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వేసవి సెలవులకి ప్రత్యేక ధర్మాసనం ఈరోజు ఈ వ్యాజ్యం మీద విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ విచారణ జరిపిన క్యాట్ ఒకే అభియోగం మీద 2 సార్లు సస్పెండ్ చేయడం చెల్లదని చెప్పింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పచెప్పాలని, వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి క్యాట్ తీర్పు మింగుడు పడకపోవడంతో తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది.